హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ సంపత్ కుమార్. ఈ వీడియోలో మనం ఫారెక్స్ కోసం తెలుసుకుందాం. సో ఫారెక్స్లో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఎలాంటి వాటిపైన మనకు కాన్సెప్చువల్గా తెలియాలి. ఎందుకంటే మనము మన స్టడీ మెటీరియల్లో కూడా చూస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, బట్ ఆ క్వశ్చన్స్లో ఉండే లాజిక్స్ మాత్రం కొన్ని ఉంటాయి. సో ఆ కొన్నిట్లలో ఒక ఇష్యూ పైన మనం ఇవాళ డిస్కస్ చేస్తాము. అవి మీ ఫౌండేషన్ మొత్తాన్ని స్ట్రాంగ్గా చేస్తుంది. రేపటి రోజు ఎవరైనా డైరెక్ట్ కోట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కోట్ అంటే ఏంటి, క్రాస్ కరెన్సీ రేట్ అంటే అర్థం ఏంటి, బ్రోకరేజ్ అంటే ఏంటి, వీడు కమిషన్ ఎలా చార్జ్ చేస్తాడు, ఎలా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ కోడ్కి కన్వర్ట్ చేయాలి. సో ఇలాంటి ఇష్యూస్ మొత్తాన్ని మనము ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేస్తాము. సో మ్యాక్సిమం అటెన్షన్ పే చేయండి. చేసేది ఒకటే ప్రాబ్లం, బట్ దాని నుంచి మీరు చాలా క్వశ్చన్స్ మీరు ఓన్గా చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో ఫారెక్స్ అనే ఈ టాపిక్ వచ్చినప్పుడు ఒక కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీని మనం కన్వర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇండియన్ రూపీస్ నుంచి నేను డాలర్కి కన్వర్ట్ చేయాలి, రైట్? సో కరెన్సీ కన్వర్షన్ జరుగుతుంది. అలాగే నేను ఇప్పుడు ఫారెన్ నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చేసాను. అంటే ఇక్కడ దుబాయ్ నుంచి ఇండియాకే వచ్చి సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. అంటే కొన్ని రోజులు నేను అక్కడ వర్క్ చేశాను. సో అక్కడ నాకు ఏదో దిరాన్స్ అని వాళ్ళు ఇచ్చారు, దాన్ని నేను ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయాలి. సో మన కరెన్సీ నుంచి ఫారెన్ కరెన్సీకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫారెన్ కరెన్సీ నుంచి ఇండియన్ కరెన్సీకి ఎలా కన్వర్ట్ చేయాలి, బ్యాంక్ వాళ్ళు కొటేషన్స్ అంటారు. సో ఆ కొటేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం, రైట్? సో బ్యాంక్ మనకు కొటేషన్ ఇస్తుంది. సో ఈ కొటేషన్ ఎలా ఇస్తుంది అంటే బిడ్ స్లాష్ ఆస్క్ ఈ విధంగా ఇస్తుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 77 రూపీస్ ఎంతో మనకు డాలర్ రేట్ ఉంది. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకు బ్యాంక్ ఈ కొటేషన్ ఇస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు డాలర్ని మాకు అమ్మాలి అనుకుంటే, బిడ్ బై చేయాలి అనుకుంటే, అంటే ఇది మీరు బ్యాంకర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. బ్యాంకర్స్ పర్స్పెక్టివ్ అంటే బ్యాంకు వాళ్ళు ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక కరెన్సీని బై చేయడాన్ని మనం బిడ్ కరెన్సీ అంటాము. సో ఇక్కడ ఆల్రెడీ రాస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ బిడ్ కరెన్సీ. బ్యాంకు వాళ్ళు ఒక కస్టమర్కి ఒక కరెన్సీ అమ్మడాన్ని సెల్ కరెన్సీ అంటాం, ఆస్క్ కరెన్సీ. అది రిపీట్, ఎందుకంటే ఇది ఇక్కడనే మనం చాలా మిస్టేక్ చేస్తాము. ఇక్కడ మిస్టేక్ చేస్తామని ముందు క్వశ్చన్స్ అన్నీ రాంగ్గానే అయిపోతాయి. రిపీట్ చేస్తాను. బ్యాంకు పర్స్పెక్టివ్లో ఆలోచించాలి, బ్యాంకు దృష్టిలో ఆలోచించాలి. బ్యాంకు ఏం చేస్తుందంటే ఒక కస్టమర్ వస్తుంది. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ అనుకుందాం, ఒక ఏజెన్సీ, మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ అనుకుందాం. నేను ఒక ఆఫీస్ పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాను. సో నేను ఇక్కడ 2 కొటేషన్స్ పెడుతున్నాను. మీరు డాలర్స్ మాకు అమ్మాలి అనుకుంటే మేము బై చేస్తాం. మేము మా సైడ్ నుంచి, నా సైడ్ నుంచి ఆలోచించాలి. మేము బై చేస్తాం 77.50కి మేము బై చేస్తాము. అదే ఇంకో కస్టమర్ వచ్చేసి నాకు డాలర్ కావాలి అంటున్నాడు. అంటే డాలర్ని మనం సేల్ చేయడానికి 77.60కి మనము సేల్ చేస్తాం. ఇప్పుడు నేను ఏబీసీ ఏజెన్సీ అని పెట్టుకున్నాను. ఏబీసీ ఏజెన్సీ అని పెట్టుకున్నాను. సో ఏబీసీ ఏజెన్సీ అని పెట్టుకున్నప్పుడు ఒక పర్సన్ యూఎస్ నుంచి వచ్చాడు. యూఎస్ నుంచి వచ్చేసి ఒక డాలర్ నాకు అమ్మాలనుకుంటున్నాడు. సో నేను బై చేస్తాను. అంటే 77.50 ఇచ్చేసేసి నేను ఒక డాలర్ని పర్చేస్ చేస్తున్నాను. అదే సేమ్ ఇంకొక అతను వచ్చేసేసి నాకు డాలర్ కావాలని నేను యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటున్నాడు. సో అతనికి మనం డాలర్ని సేల్ చేస్తున్నాం. సేల్ చేసేటప్పుడు మనము 77.60కి సేల్ చేస్తున్నాము. అంటే నేను నా సైడ్ నుంచి ఆలోచిస్తాను. నేను సేల్ చేసినంత 77.60, అంటే నాకు డబ్బులు ఇన్ఫ్లో ఎంత వచ్చింది, 77.60 వచ్చేసింది. కానీ ఇంకో కస్టమర్ నాకు వచ్చేసేసి నాకు డాలర్ అమ్ముతున్నాడు. నేను బై చేసిన ఎంతకి 77.50కి అమ్మాను. అంటే ఈ 0.01 ఏదైతే ఉందో అది నా మార్జిన్. సో ఇది బ్యాంకర్స్ మార్జిన్. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే, మనం ఏదైనా ఒక కొటేషన్ చూసినప్పుడు అందులో బై కొటేషను, ఆస్క్ కొటేషన్ రెండు మనం చూడాలి. అంటే బిడ్ కరెన్సీ, ఆస్క్ కరెన్సీ. సో బిడ్ అంటే బ్యాంకు వాళ్ళు కొనుక్కునే కరెన్సీ, ఆస్క్ కరెన్సీ అంటే బ్యాంకు వాళ్ళు ఆ డాలర్ని అమ్మే కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ సెల్ కరెన్సీ. సో దిస్ ఈజ్ కాల్డ్ కన్వర్జన్. కన్వర్జన్ మనం ఎలా చేస్తున్నాము, రూపీ నుంచి డాలర్కి చేస్తున్నాము.
సో రూపీ నుంచి డాలర్కి చేస్తున్నాం, అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి చేస్తున్నాం కాబట్టి ఇది సింగిల్ కన్వర్జన్ అంటాం. అంటే ఒకటేసారి మనం కన్వర్ట్ చేస్తున్నాం, ఇండియన్ రూపీస్ నుంచి డాలర్కి వెళ్తున్నాము, లేదంటే డాలర్ నుంచి ఇండియన్ రూపీస్కి వస్తున్నాము. సో దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ కన్వర్షన్. కానీ ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మల్టిపుల్ కన్వర్షన్ ఒకేసారి చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఉన్న క్వశ్చన్ నేను చేస్తాను, బట్ ఆ క్వశ్చన్ చేయకన్నా ముందు మనకు కొన్ని స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఏమేమి ఉండాలంటే మనకు డైరెక్ట్ కోడ్ అండ్ ఇండైరెక్ట్ కోడ్ మధ్యలో తేడా మనకు తెలియాలి. డైరెక్ట్ కోడ్ అండ్ ఇండైరెక్ట్ కోడ్ మధ్యలో తేడా తెలియాలి. ఐ విల్ రైట్ ఇట్ హియర్. సో డైరెక్ట్ కోడ్ అంటే అర్థం ఏంటంటే 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ హోమ్ కరెన్సీ. అర్థం కాలేదు. ఇప్పుడు ఇండియాలో ఉన్నాం మనము, ఇండియా సైడ్ నుంచి ఆలోచించండి. 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అంటే $1 ఈక్వల్ టు 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. అంటే మనం దేన్ని సూచికగా చూస్తున్నామంటే ఫారెన్ కరెన్సీ తోటి కంపేర్ చేస్తే ఇండియన్ రూపీ వాల్యూ ఎంత ఉంది. 1 యూనిట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ డాలర్ ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ హోమ్ కరెన్సీ. ఇండియాలో ఉండే హోమ్ కరెన్సీ రూపీ ఎన్ని వస్తుంది? 77 రూపీస్ వస్తుంది. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ తీసుకుందాం, 77 వస్తుంది. సో దిస్ ఈజ్ ఇన్ రూపీస్ టర్మ్స్. సో నేను దీన్ని ఏం చెప్పొచ్చు? దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ కోడ్. ఇంకా సింపుల్గా చెప్పండి అంటే మన పరదేశం వేరే దేశంలో కరెన్సీని చూపిస్తూ మన దేశం వాల్యూ ఎంతో చెప్పడాన్ని మనం డైరెక్ట్ కోడ్ అంటాం. అంటే రూపీ బై డాలర్ ఈక్వల్ టు 77 అని చెప్పి మీ క్వశ్చన్లో ఎప్పుడైనా ఇచ్చాడు అంటే రూపీ బై డాలర్ అని ఇచ్చాడు అంటే ఇట్ ఈస్ షోయింగ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద డినామినేటర్. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళేసేసి నాకు ఒక పెన్ కావాలి, పెన్ 10 రూపీస్ పెన్ కావాలి అన్నాను. షాప్ అతను ఏమన్నాడు? ఒక పెన్ 10 రూపీస్ బాబు అంటున్నాడు. ఓకే, సో నేనేం చెప్తాను? 1 పెన్ ఈక్వల్ టు 10 రూపీస్ అంటాను. అంటే 10 రూపీస్ అంటున్నాను అంటే దిట్ ఈస్ రిఫ్లెక్టింగ్ 1 యూనిట్. సో ఇది డివైడెడ్ బై 1 అంటే ఒక్క పెన్ను ధర ఈజ్ 10 రూపీస్. అంటే డినామినేటర్లో ఏదైతే ఉందో అది న్యూమరేటర్లని సూచిస్తుంది. అంటే ఇక్కడ చెప్పండి అంటే డినామినేటర్లో ఉన్న డాలరు దాని వాల్యూ ఎంత అనేది ఇండియన్ కరెన్సీలో చూపిస్తుంది కాబట్టి దీన్ని మనము డైరెక్ట్ కోడ్ అంటాం. సో ఎప్పుడైనా ఒక కోడ్లో డినామినేటర్ ఒక వాల్యూ ఇచ్చాడు అంటే ఆ డినామినేటర్ వాల్యూని అంటే ఒక్క డాలర్కి అన్ని రూపీస్ వస్తాయని అర్థం. అంటే ఇట్ ఈస్ షోయింగ్ హౌ మచ్ యూ విల్ గెట్ ఆఫ్ ద హోమ్ కరెన్సీ అనేది ఇది చెప్తుంది. సో ఏ కరెన్సీకైనా ఈ డినామినేటర్లో ఉండే కరెన్సీ ఫారెన్ కరెన్సీ అవ్వాలి, అప్పుడే ఇది మనకు డైరెక్ట్ కోడ్ అవుతుంది. అర్థం కాలేదు. డైరెక్ట్ కోడ్ అంటే మనము ఒక రూపీకి ఈక్వల్ టు హౌ మెనీ డాలర్స్ అని చెప్పట్లేదు, ఒక డాలర్ ఈక్వల్ టు హౌ మెనీ రూపీస్ అని చెప్తున్నాను. అంటే నీకు ఎంత శక్తి ఉందని అంటే నీ శక్తి చెప్పట్లేదు, పక్కవాడి శక్తితో నీ శక్తిని కంపేర్ చేసుకుంటున్నావు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యువర్ డైరెక్ట్ కోడ్. మళ్ళీ ఇండైరెక్ట్ కోడ్ అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ కోడ్ అంటే అర్థం ఏంటంటే 1 యూనిట్ ఆఫ్ ఇండియన్ రూపీ ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. అంటే ఒక్క రూపాయి ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ డాలర్స్. అంటే నేను నీ విలువ ఎంతలో నాకు అవసరం లేదు, నా విలువ ఎంత నీ టర్మ్స్లో చూసుకో అని చెప్తున్నాం. అంటే 1 యూనిట్ ఆఫ్ యువర్ హోమ్ కరెన్సీ ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ. అలా చెప్తే మనం దాన్ని ఇండైరెక్ట్ కోడ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే 1 రూపీ ఈక్వల్ టు 0.0025 ఎగ్జాంపుల్, ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అంటే మన వాల్యూ ఎట్లా తక్కువనే ఉంది కాబట్టి. సో 1 యూనిట్ ఆఫ్ హోమ్ కరెన్సీ ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ అలా చెప్పగలిగానంటే దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కోడ్. సో ఇండైరెక్ట్ కోడ్ అంటే హోమ్ కరెన్సీ వాల్యూని ఫారెన్ కరెన్సీ వాల్యూతో కంపేర్ చేస్తున్నాడు, దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కోడ్. డైరెక్ట్ కోడ్ అంటే ఫారెన్ కరెన్సీ వాల్యూని ఇండియన్ కరెన్సీ ఎన్ని వస్తాయి అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక పెన్నుకి ఎంత ధర అని అని అడుగుతున్నాను. సో 1 పెన్ ఈక్వల్ టు 10 రూపీస్ అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ కోడ్. మళ్ళీ ఇండైరెక్ట్ కోడ్ అంటే అర్థం ఏంటంటే
నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఎన్ని పెన్నులు వస్తాయో చెప్పు అంటున్నాను. అంటే నీ వాల్యూ నాకు అవసరం లేదు, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, లేకపోతే 50 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్తో నాకు ఎన్ని పెన్స్ వస్తాయి అలా అంటే రివర్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ కోడ్. సో వన్స్ లాస్ట్ టైం ఎక్కడైనా మిస్ అవుతే చూసుకోండి. డైరెక్ట్ కోడ్ అంటే ఫారెన్ కరెన్సీ వాల్యూని ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తున్నాడు. అంటే ఫారెన్ కరెన్సీ ఎప్పుడు డినామినేటర్లోనే ఉంటుంది. అదే ఇండైరెక్ట్ కోడ్ అంటే ఇండియన్ కరెన్సీ వాల్యూని ఫారెన్ కరెన్సీతో కంపేర్ చేస్తున్నాడు. సో హియర్ వీ విల్ హ్యావ్ డాలర్ డివైడెడ్ బై రూపీస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ కోడ్. అంటే మన హోమ్ కరెన్సీ న్యూమరేటర్లో ఉంది అంటే దట్ ఈస్ ఇండైరెక్ట్ కోడ్. మన హోమ్ కరెన్సీ డినామినేటర్లో ఉంది అంటే అది డైరెక్ట్ కోడ్. సో ఇక్కడ మీకు క్లారిటీ లేకపోతే మీరు రెస్ట్ ఆఫ్ ద వీడియో చూసినా వేస్ట్ అవుద్ది, మీరు సమ్స్ చేసినా తప్పే అవుతుంది. మేబీ 1-2 సమ్స్ లక్లో టచ్ కావచ్చు, కానీ తప్పులు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వరకు 100% క్లారిటీ మీరు తెచ్చుకోవాల్సిందే. సో తెచ్చుకున్నారు అని నేను ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ యువర్ డైరెక్ట్ కోడ్ అండ్ ఇండైరెక్ట్ కోడ్. సార్ బాగా సార్, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇండియా నుంచి యూఎస్కి వెళ్తేప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను, నా దగ్గర ఇండియన్ రూపీస్ ఉన్నాయి, నేను డాలర్కి వెళ్ళాలి అని చెప్పి. సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న కరెన్సీ రూపీస్, మనం ఇండియాలో ఉన్నాం కదా, నాకు తెలిసి అందరు మన వ్యూవర్స్ అందరు ఇండియన్సే. సో ఇండియాలో ఉన్న కరెన్సీ రూపీస్. సో వాట్ వీ హ్యావ్. డాలర్ అంటే వాట్ వీ నీడ్, మనకి ఏమి కావాలనుకుంటున్నామో అది డినామినేటర్లో ఉంది, ఏది మన దగ్గర ఆల్రెడీ ఉందో అది న్యూమరేటర్లో ఉంది. సరే బాగుంది సార్, మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఇప్పుడు మన సినిమా స్టార్ట్ అవుద్ది. మన సినిమా ఏంటంటే ఇప్పుడు నేను ఒక తజికిస్తాన్ అనే ఒక కరెన్సీకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఎక్కడుందో నాకు కూడా తెలీదు. సో దాని కరెన్సీ ఇండియన్ రూపీస్లో అంత ఫ్రీక్వెంట్లీగా ట్రేడ్ అవ్వదు. ఇండియా నుంచి యూఎస్కి, యూఎస్ నుంచి ఇండియాకి చాలా ఫ్రీక్వెంట్లీ అవుద్ది, యూరోప్ నుంచి ఇండియాకి అవుద్ది, ఓకే, ఆర్ పౌండ్ నుంచి మనకు అవుద్ది. అంటే ఇవన్నీ రెగ్యులర్లీ ట్రేడెడ్ కరెన్సీస్ కాబట్టి ఎక్కడ ఇష్యూస్ ఉండవు. కానీ కొన్ని కరెన్సీస్ జింబాబ్వే, తజికిస్తాన్, నమీబియా అలాంటి ఎవడో ఒకడు కాకపోతే జనరల్గా ఎవరు కొనరు. సో అది ఇన్ఫ్రీక్వెంట్లీగా ట్రేడ్ అయ్యే కరెన్సీ కాబట్టి దానికి డైరెక్ట్ బస్సు రూట్ మనకు దొరకదు. అంటే ఇప్పుడు మనం ఇంత సింపుల్గా చేసాం, రూపీస్ టు డాలర్ అని చెప్పాం కదా, అట్లా డైరెక్ట్ నీకు బస్సు లేదు, నువ్వు 2 ట్రైన్లు మారాలి, 2 బస్సులు మారాలి. ఇలా మారాలి అంటే ఇప్పుడు ఇండియన్ రూపీస్ టు డాలర్ వెళ్ళాలి, డాలర్ టు ఆ తజికిస్తాన్ ఏదో కరెన్సీ ఉండొచ్చు, నాకు కూడా తెలీదు, దాని కరెన్సీ వెళ్ళాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నాను సో దుబాయ్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో నేనేం చేస్తానంటే కానీ ఢిల్లీ నుంచి ఉన్నాయి. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ఫ్లైట్ తీసుకుంటాను, అక్కడ దిగుతాను, ఓకే, కొంచెం బ్రేక్ తీసుకుంటాను, తర్వాత ఢిల్లీ నుంచి దుబాయ్కి ఇంకో ఫ్లైట్ తీసుకుంటాను. అంటే దిస్ ఈజ్ కాల్డ్ క్రాస్ కరెన్సీ కన్వర్జన్ అంటాం, క్రాస్ కంట్రీ కన్వర్జన్. సో 2-3 కరెన్సీస్ ఒకే దానిలో ఇన్వాల్వ్ అవుతే క్రాస్ కరెన్సీ కన్వర్జన్ అంటాం. అంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు, అంటే ఇప్పుడు డైరెక్ట్ రూపీస్ నుంచి డాలర్కి ఎలా నువ్వు జంప్ కొట్టావో అట్లా ఇండియా నుంచే తజికిస్తాన్కో, నమీబియాకో అలాంటి కంట్రీస్కి లేదు. కాబట్టి నువ్వు మన దగ్గర నుంచే కొంచెం నియర్ బై కరెన్సీకి వెళ్ళి ఆ కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీకి వెళ్ళిపోవడాన్ని మనం క్రాస్ కరెన్సీ కన్వర్జన్ అంటాం. అది ఎలా చేస్తామో నేను డైరెక్ట్ ఈ సమ్తోనే చెప్తాను. సో విల్ స్టార్ట్ ద సమ్ ఓన్లీ డైరెక్ట్లీ. ఐ హోప్ టిల్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, సో నౌ అవర్ క్వశ్చన్ స్టార్ట్స్. ఇప్పుడు మనము ఏబిసి లిమిటెడ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ రా మెటీరియల్ వాళ్ళకి కావాలి. ఆ రా మెటీరియల్ ఇండియాలో ఎక్కడ అవైలబుల్గా లేదు. సో దాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రా మెటీరియల్ని ఈ పోలాండ్ ఏదో ఉంటుంది, ఆ హోలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు.
ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే మన దగ్గర లేని రా మెటీరియల్ని బయట కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. తప్పేం లేదు కదా, బాగానే ఉంది. కానీ వాడు ఇండియన్ రూపీస్లో ఇస్తా అంటే వాడు ఒప్పుకోడు కదా. ఇండియన్ రూపీస్ నేనేం చేసుకోవాలి, నా కరెన్సీ నాకు ఇవ్వు అంటాడు. ఓకే, సో వన్ కరెన్సీ ఇక్కడ ఏదో పౌండ్ ఉంది, వాడు పౌండ్లోనే తీసుకుంటాడంట. అంటే వన్ కరెన్సీ ఓన్లీ పౌండ్. సో మనం ఏం చేయాలి, ఇండియా నుంచి, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా నుంచి పౌండ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఇండియా నుంచి పౌండ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఏముంది సార్, మనం ఇందాక చెప్పారు కదా మీరు, వాట్ వీ హ్యావ్ ఈజ్ అ న్యూమరేటర్, వాట్ వీ నీడ్ ఈజ్ ది కరెన్సీ. వాడేదో అంటాడు, ఇది యూరో కాదు, వాడేదో డచ్ తీసుకుంటాడంట, డచ్ గ్లేడర్ అని, డీజీ. ఈ కరెన్సీ కావాలి. ఐ రిపీట్, మన దగ్గర ఉన్న కరెన్సీ రూపీ, మనకు కావాల్సిన కరెన్సీ డీజీ. బాగానే ఉంది కదా సార్, షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. అంటే షాప్లో కూడా అమ్మట్లేదు. సో నేను మళ్ళీ చెప్తాను, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్, మన దగ్గర ఉన్న కరెన్సీ రూపీస్. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్, ఇది మనకు కావాల్సిన కరెన్సీ. అర్థమవుతుందా? న్యూమరేటర్లో ఉన్నది మన దగ్గర ఆల్రెడీ ఉన్న కరెన్సీ. మనం ఇండియన్ వాడే కదా, మనకి ఇండియన్ డబ్బులు ఇండియన్ రూపీస్లో ఉంటుంది కదా. అది డినామినేటర్లో వాడికి ఏ కరెన్సీకి వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే నేను దుబాయ్కి వెళ్ళాలని చెప్పాను, సో ఇటు దుబాయ్ వాడు డీజీకి వెళ్ళాలి. ఓకే, సో ఆ హోలాండ్ అనే కంట్రీకి వాడు వెళ్ళాలి. సార్ ఓకే సార్ ఫైన్. మళ్ళీ ఏమంటారు అంటే, ఇప్పుడు నేనేం చేయాలి, డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి. కానీ షాప్లో చూస్తే డాలర్ నుంచి రూపీ ఉంది, డాలర్ నుంచి పౌండ్ ఉంది, డీజీ నుంచి పౌండ్ ఉంది. కానీ మనకు కావాల్సింది ఇక్కడ డైరెక్ట్గా రూపీ నుంచి డీజీ కావాలి. అట్లా రూపీ నుంచి డీజీ ఎక్కడ లేదు. సో మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇక్కడ బస్ ఎక్కి, అంటే ఒక ఫ్లైట్ ఎక్కి ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళాలి. సో లండన్కి వెళ్ళేసిన తర్వాత లండన్ నుంచి డచ్కి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ఎ క్రాస్ కరెన్సీ కన్వర్జన్. సరే సార్, మళ్ళీ దాన్ని ఎలా అప్లై చేస్తారు అంటే, మనము రూపీ నుంచి డాలర్కి వెళ్ళాలి. ఫైన్, వెళ్దాం. డాలర్కి వెళ్ళిన తర్వాత ఇంకో ఫ్లైట్ తీసుకొని డాలర్ నుంచి అదేంటది, డాలర్ నుంచి పౌండ్కి వెళ్ళాలి. అరే టూ కాదు, త్రీ కరెన్సీస్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో రూపీ నుంచి డాలర్కి వెళ్తాడు, డాలర్ నుంచి పౌండ్కి వెళ్తాడు, పౌండ్ నుంచి డీజీకి వెళ్తాడు. అంటే ఆ థర్డ్ కరెన్సీ. సో 3 కరెన్సీలు ఒక దగ్గర ఇచ్చాడు. సో ఎగ్జామ్లో మిస్టేక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది, మంచిగా వినండి. ఓకే, సో మనము 25th రోజు వాడు బ్యాంక్ని అడిగాడు. బ్యాంక్ని ఏమని, నాకు కరెన్సీ ఇవ్వరా అని చెప్పి అన్నాడు. అంటే నేను డీజీకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు 3 బస్సులు ఎక్కాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో నాకు కరెన్సీ ఇవ్వంటే సరే అని చెప్పి వాడు ఇస్తా అని చెప్పాడు, కానీ ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పాడు. సో మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామో కొంచెం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రూపీ నుంచి డాలర్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఏముంది, డాలర్ నుంచి రూపీ ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు కావాల్సింది రూపీ నుంచి డాలర్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ డాలర్ నుంచి రూపీ ఉంది. అంటే ఇది ఏ కరెన్సీలు ఇచ్చాడు, ఇండైరెక్ట్ కరెన్సీలు ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంది, డైరెక్ట్ కరెన్సీ. సరే ఏం చేయాలి సార్ ఇప్పుడు అంటే, దాన్ని కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. దాన్ని రెసిప్రోకల్ మెథడ్ అంటారు. ఎలా కన్వర్ట్ చేస్తారంటే, వాడు ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది బిడ్ కరెన్సీ, ఇది ఆస్క్ కరెన్సీ. ఇక్కడ రాస్తాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. 2.2873/2.2962. సో ఇది బిడ్ కరెన్సీ, ఇది ఆస్క్ కరెన్సీ. సో ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి సార్ అంటే, మీరు ఇంపోర్టర్ సైడ్ నుంచి ఆలోచించకండి. నేను ఇందాక చెప్పాను, యూ షుడ్ థింక్ ఫ్రమ్ ద బ్యాంకర్స్ పర్స్పెక్టివ్. అంటే వాడు ఎవడైతే ఆ కోటేషన్ ఇస్తున్నాడో, ఆ బ్యాంక్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, ఆ కొటేషన్ సైడ్ నుంచి ఆలోచించండి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బై చేస్తారా, సెల్ చేస్తారా? దిస్ ఈజ్ అ బై కరెన్సీ, దిస్ ఈజ్ అ సెల్ కరెన్సీ. మీరు దేనికోసం వెళ్తున్నారు బ్యాంకుకి, నాకు డాలర్ కావాలని వెళ్తున్నారు అంటే వాళ్ళు డాలర్ని సెల్ చేస్తారు. కాబట్టి మనము ఈ కరెన్సీని తీసుకోవాలి, అంటే ఈ ఆస్క్ కరెన్సీని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ సైడ్ నుంచి కాదు, బ్యాంకు సైడ్ నుంచి ఆలోచించండి. బ్యాంకు డాలర్లు, వాళ్ళ దగ్గర ఉన్న డాలర్ని అమ్మేసేస్తుంది. సో అమ్మేస్తున్నప్పుడు
ఆస్క్ కరెన్సీ అంటే సెల్ కరెన్సీ తీసుకోవాలి. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి సార్, నేను దీన్ని మల్టిప్లై చేయాలా, 100 రూపీస్ మల్టిప్లైడ్ బై 2.2962 చేయాలంటే అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అవుతుంది. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఎందుకు రాంగ్ ఆన్సర్? ఎందుకు రాంగ్ ఆన్సర్ అవుతుందంటే మనకు కావాల్సింది రూపీ టు డాలర్, కానీ ఇక్కడ ఉంది ఏంటి, డాలర్ టు రూపీ ఉంది కాబట్టి రివర్స్లో ఉంది కదా. అంటే మనం ఇండైరెక్ట్గా ఉన్నదని డైరెక్ట్ కన్వర్ట్ చేయాలి కదా. సో మనం ఏం చేస్తామంటే ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ కన్వర్ట్ చేయాలంటే 1/2.2962 చేస్తే ఇది బిడ్ అవుతుంది. 1/2.2873 చేస్తే ఇది ఆస్క్ అవుతుంది. సార్ నాకు అసలు అర్థం కాలేదంటే వాడు ఇచ్చిన కొటేషను ఇండైరెక్ట్ కోటు, ఆ ఇండైరెక్ట్ కొటేషన్ని మనము డైరెక్ట్ కొటేషన్కి కన్వర్ట్ చేసేటప్పుడు 1/ అపోజిట్ తీసుకుంటాం. 1/2.2962 తీసుకుంటే అది బిడ్ అవుతుంది. 1/2. ఓకే 1 సెకండ్. 1/2.92, 1/2.83, యా కరెక్ట్. సో ఐ రిపీట్ మై పాయింట్. ఇది బిడ్, ఇది ఆస్క్, ఇది ఇండైరెక్ట్ కోడ్ కదా. మనం డైరెక్ట్ కోడ్ ఏం చేయాలంటే 1/ ఆస్క్ని తీసుకున్నాం. సో ఇక్కడ రాస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. 1/ ఆస్క్ తీసుకుంటే అది మీకు బిడ్ కరెన్సీ అవుతుంది ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ చేసినప్పుడు. అలాగే 1/ బిడ్ చేస్తే అది మీకు ఆస్క్ అవుతుంది. సో రెసిప్రోకల్ మెథడ్ అంటారు. ఇండైరెక్ట్ కొటేషన్ నుంచి డైరెక్ట్ కొటేషన్కి మారుస్తున్నాం. సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. కాంటెక్స్ట్ నంబర్స్ కాదు, కాంటెక్స్ట్ ఏంటి, మనకు రూపీ టు డాలర్ వెళ్ళాలి, కానీ ఇక్కడ డాలర్ టు రూపీ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనము కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసేప్పుడు మనం ఇప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి, 1/2.2873 తీసుకోవాలి. ఇది ఓన్లీ ఒక క్వశ్చన్కి మాత్రమే, ఒక్కసారి క్వశ్చన్ అర్థమైందంటే నెక్స్ట్ క్వశ్చన్స్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది, ఫటాఫట్ వెళ్ళిపోవడం ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి ఇంతసేపు చెప్తున్నాను. సో 100 మల్టిప్లైడ్ బై 2.2873 తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామో నేను ఎగ్జాంపుల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలని మనం కన్వర్ట్ చేసేటప్పుడు జనరల్గా మనము ఈ కరెన్సీ తీసుకోవాలి. కాకపోతే మనం ఇండైరెక్ట్ చేస్తాం కాబట్టి 1/ బిడ్ కరెన్సీ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాం. ఓకే, సో రూపీస్ నుంచి డాలర్కి వెళ్ళాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, డాలర్ల నుంచి యూరోకి వెళ్ళాలి. సో డాలర్ నుంచి దీన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. డాలర్ టు యూరో ఉంది, ఇక్కడ ఏముంది, డాలర్ టు యూరో ఉంది. అంటే మనకు కావాల్సిన కరెన్సీలోనే ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, డాలర్ టు యూరో, మనకు కావాల్సింది డాలర్ టు యూరో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా మనం దీన్ని తీసేసుకోవచ్చు. సో 1 మల్టిప్లైడ్ బై 1.9135 తీసుకోవచ్చు. లాజిక్ అర్థమవుతుందా? మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉండట్లేదు అంటే మనకు కావాల్సింది డాలర్ పై యూరో, ఇక్కడ డాలర్ పర్ యూరో ఉంది. సో మనకు కావాల్సిన కరెన్సీ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనము ఆస్క్ని మల్టిప్లై చేసాము. ఓకే, ఇందాక చెప్పాను ఆస్కే ఎందుకు తీసుకుంటామంటే బ్యాంకు అమ్ముతుంది, బ్యాంకు సెల్ చేస్తుంది అంటే బిడ్ ఆస్క్ కరెన్సీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కరెన్సీలో ఉన్నాము, ఇప్పుడు మనం యూరోలో ఉన్నాం. మనం ఇప్పుడు యూరో నుంచి డీజీకి వెళ్ళాలి. ఇప్పుడు మనం యూరో నుంచి డీజీకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, డీజీ టు యూరో ఉంది అంటే మనకు కావాల్సిన దానికి రివర్స్లో ఉంది కాబట్టి అగైన్ సేమ్ లాజిక్ 1/4.1125 తీసుకోవాలి. 4.1125. ఓకే, సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనకు కావాల్సిన కరెన్సీ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటే మల్టిప్లై చేసుకోండి. ఉల్టా ఉందంటే 1/ రెసిప్రోకల్ తీసుకోండి, దెన్ యూ విల్ గెట్ ద అమౌంట్. సో ఇప్పుడు ఇట్లా చేస్తే ఎంత వస్తుంది అంటే నేను ఆల్రెడీ చేశాను, 20.34 వస్తుంది. అంటే సార్ మీరు కొంచెం మ్యాథమెటికల్గా చెప్తారా అంటే ఇప్పుడు చూడండి, ఇది డినామినేటర్లో ఉంది డాలర్, ఇది న్యూమరేటర్లో ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే లాస్ట్కి ఏం మిగిలినట్టు, రూపీ టు డీజీ. మనకు కావాల్సింది కూడా రూపీ టు డీజీ కదా, దాన్ని మ్యాథమెటికల్గా విడదీసాం. ఓకే, సో అలా చేస్తే మనకి ఏమొచ్చింది,
రూపీ టు డీజీ ఈజ్ 20.34 అంటే ఒక డీజీని మనం కొనడానికి 20.34 రూపీస్ మనకు కావాలి అని తేలింది. అది ఎప్పుడు 25th March 2015కి మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే, కానీ బ్యాంక్ దగ్గర స్ట్రైక్ జరిగిందంట. స్ట్రైక్ జరిగితే వాడేమన్నాడు, లేదు 2 రోజుల తర్వాత రాపో అన్నాడు. సో 2 రోజుల తర్వాత రాపో అంటే మనం 2 ఏప్రిల్కి వెళ్ళాం. 2కి 2 రోజులు అంటే వాళ్ళకి 2 రోజులు అంటే బ్యాంక్ అలాగే ఉంటుంది, 2 రోజులు సెంట్రల్ 2 వీకెండ్లు కూడా వచ్చాయి. సో 2 ఏప్రిల్కి మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం. బ్యాంక్ దగ్గరికి వెళ్తే మళ్ళీ సేమ్ కరెన్సీ ఇంకోసారి చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే చేసామో ఇప్పుడు ఏదైతే మనం 25th Marchకి చేసామో సేమ్ లాజిక్ వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ 2nd of April. సేమ్ లాజిక్ చేయాలి. అంటే రూపీ నుంచి డాలర్కి అంటే 100 మల్టిప్లైడ్ బై 1.2873 తీసుకున్నాం. ఇప్పుడేం తీసుకుంటాం, 1 డివైడ్ బై 2.63 తీసుకుంటాం. తర్వాత 1.9135 తీసుకున్నాం. ఇప్పుడు 1.9070 తీసుకుంటాం. సేమ్ ఇంకా మళ్ళీ మనము లాజిక్ని అప్లై చేయకూడదు. ఒక్కసారి లాజిక్ అప్లై చేస్తే దాన్ని సేమ్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి, అంటే దాన్ని ఫాలో అయిపోవాలి. ఇక్కడ 1 డివైడ్ బై 4.1125 తీసుకున్నాం. ఇక్కడ కూడా 1 డివైడ్ బై 4.11 అంటే ఇక్కడ మనం 4.0120 తీసుకుంటాం. ఇలా మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే, ఎలా వచ్చిందంటే 2.63 వచ్చింది. అంటే నేను 3rd Marchకి 25th Marchకి నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తే నాకు 20 రూపాయలు 34 పైసా పెడితే నాకు ఒక డీజీ వచ్చేది. వాడేదో బ్యాంక్ స్ట్రైక్ అని చెప్పడం వల్ల నాకు ఇంత లాస్ అయిపోతుంది. ఏం సార్ పెద్ద లాస్ అయ్యింది, పైసలేనా ఎందుకంటే పైసలే, కాకపోతే దాన్ని ఇంకా నేను కన్వర్ట్ చేయలేదు కదా ఇంకా. సో వాట్ ఈస్ ద లాస్ టు మీ, లాస్ టు ఇంపోర్టర్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ 20.63 మైనస్ 20.34 అది ఒక్క యూనిట్కి. అట్లా నేను ఎన్ని యూనిట్స్ కొంటున్నాను అంటే 12,50,000 యూనిట్స్ కొంటున్నాను. 12,50,000 ఆర్ 1.25 మిలియన్. అలా చేస్తే నాకు 3,37,500 వస్తుంది. 3,37,500 ఇది నా లాస్. కాకపోతే దీనికి బ్రోకరేజ్ వాడు కమిషన్ కూడా ఛార్జ్ చేస్తాడు బ్యాంక్ వాడు. సో కమిషన్ కూడా యాడ్ చేసుకోండి. @0.25% క్వశ్చన్లో ఇచ్చాడు. మనం దాన్ని యాడ్ చేస్తే వీఆర్ గెటింగ్ 338, 344. సో ఈ విధంగా మీరు కరెన్సీని ఫారెన్ డైరెక్ట్ కోడ్ నుంచి ఇండైరెక్ట్ కోడ్కి, ఆస్క్ నుంచి బిడ్కి, బిడ్ నుంచి ఆస్క్కి, క్రాస్ కరెన్సీ లాజిక్లు ఎలా చెప్పాను అది కరెక్ట్గా గుర్తు చేసుకోండి. మీ బుక్లో ఉన్న సగం క్వశ్చన్స్ మీ అంతలో మీరుగానే చేస్తారు. మీరు మళ్ళీ ఇంకే వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.